49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తెలుగు సినిమా చరిత్రలో సమరసింహారెడ్డికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఫ్యాక్షన్ జోనర్ను ఈ సినిమా సృష్టించి రాచబాట వేస్తే మిగతా వారంతా ఆ బాటలో పయనించారు. సమరసింహారెడ్డిగా నందమూరి బాలకృష్ణ ఆ పాత్రలు జీవించడమే కాదు, ఫ్యాక్షనిస్టు అంటే తలను నరకడమే కాదు, మంచి కోసం అవసరమైతే తలను కూడా అర్పిస్తాడని నిరూపించారు. రాయలసీమ నేపథ్యంలో ఇలాంటి కథలతో సినిమాలు తీయొచ్చని నిరూపించిన తొలి సినిమా ఇది. ఈ సినిమా రాకపోయి ఉంటే ఆ తర్వాత నరసింహనాయుడు కానీ ఇందిరా కానీ వచ్చేవి కావు. తెలుగు సినిమా చరిత్రలో బెస్ట్ యాక్షన్ సీన్లలో రైల్వే స్టేషన్ ఫైట్ ఒకటి. బాంబుల హోరు, బాలయ్య నడక, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సృష్టించిన ప్రభావాన్ని ఇందిరాలోని ఏ సన్నివేశం అధిగమించలేకపోయింది. ఈ సినిమాలో కూడా మంచి సన్నివేశాలు ఉన్నాయి. మణిశర్మ ఇందిరాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కానీ సమరసింహారెడ్డిలో ఆయన ఇచ్చిన బీజిఎం మాత్రం ఒక విప్లవం అని చెప్పొచ్చు. ఫ్యాక్షన్ హీరో ఎంట్రీ ఇస్తుంటే థియేటర్లు దద్దరిల్లిపోవాలని మొదటిసారి ప్రేక్షకులకు రుచి చూపించింది ఈ సినిమానే. బీజిఎంలంటే ఎలా ఉండాలో ఈ సినిమా నుంచి సంగీత దర్శకులు నేర్చుకున్నారని చెప్పొచ్చు. సమరసింహారెడ్డి చాలా తక్కువ బడ్జెట్తో రూపొంది బాక్సాఫీస్ దగ్గర పెట్టిన పెట్టుబడికి 5 రెట్ల లాభాలను తెచ్చిపెట్టింది. సమరసింహారెడ్డిలో హీరో క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇంద్రాలో మాత్రం హీరో పాత్రకు కొంచెం గ్లామర్, క్లాస్ టచ్ కనిపిస్తుంది. కానీ ఒక పూర్తి మాస్ హీరో ఎలా ఉండాలో బాలయ్య సమరసింహారెడ్డితో చూపించారు. ఇంద్ర కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించి ఉండొచ్చు. కానీ సమరసింహారెడ్డి తెలుగు సినిమా గమనాన్ని మార్చిన సినిమా. ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు, అలాగే మొదటిదే. ఈ సినిమాలో బాలయ్య గెటప్తో పాటు నరసింహ అని అరవగానే వచ్చే సీన్ గుర్తు తెచ్చుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చివరగా ఇంద్ర మీద సమరసింహారెడ్డిదే పైచేయి అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.